కడియంపై చర్యలు తీసుకోండి. దేవాదాయ శాఖ మీద సమీక్ష జరపడంపై సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు. పరిధి దాటినందుగా పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాలని వినతి. మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో పేర్కొంది. కొండాకు పొగబెడుతున్నారా? మరి ఏం జరుగుతుంది అసలు? నిజంగానే కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా? కొండాకి ఏమైనా పొగబెడుతున్నారా? చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇదే కొండాకు పొగబెడుతున్నారా? నిన్న యాదగిరిగుట్ట బోర్డు, నేడు కడియం సమీక్ష. బీసీ మంత్రిని ఇబ్బంది పెడుతున్నారని అనుచరుల ఆవేదన. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు పొమ్మడలేక పొగబెడుతున్నారా? ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారా? ఆమె శాఖలో ఇతరుల జోక్యం, కీలక విషయాలపై సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ఆమెకు పదవి గండం ఉందని ముందే సంకేతాలు ఇస్తున్నారా? స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగే విధంగా చేస్తున్నారా అనే ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇబ్బందికి గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె అనుచరులు భావిస్తున్నారు. మేడారం జాతర టైంలో ఆమెకు మంత్రి పొంగులేటికి వివాదం ఏర్పడింది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం సమయంలో కనీసం సమాచారం ఇవ్వలేదని ఆమె తన అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు సమాచారం ఇవ్వకుండానే ఓఎస్డీని తొలగించారని, ఆయనను అరెస్టు చేయడానికి తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అనేక విషయాల్లో తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని కొండా సురేఖ తన అనుచరులతో వాపోతున్నట్లు తెలుస్తుంది. అనుచరుల్లో ఆందోళన. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మదగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి రావడం జరిగిపోయాయి. 2023 డిసెంబర్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ మహిళా మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. అయితే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. మరి ఏమైతుంది? కడియంపై చర్యలు తీసుకోండి. సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు. మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలు తన అధికారిక పరిధిని బేఖాతరు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఆ అధికారులకు గడువులు విధించడం, సమీక్షించడం పరిపాలన పరంగా అభ్యంతరకరమని, స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శాఖ మంత్రిని పక్కన పెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి దారి తీస్తుందని లేఖలో స్పష్టం చేశారు. అంతేకాకుండా అధికార యంత్రాంగంతో అయోమయ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరింది. కానీ కొండా సురేఖను పొమ్మలేక పొగబెడుతున్నట్టే మాకైతే కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి? మేడారం జాతర నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెకు తెలియకుండానే మొత్తం దేవాలయాలు రెడీ అవుతాయి. అక్కడ మొత్తం శిలలు రెడీ అవుతాయి. మేడారంలో దేవాదాయ శాఖ మంత్రి ఉండరు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ములుగు దాకా దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే సీతక్క ఫ్లెక్సీలు వేసుకుంటుంది. స్వాగతం సుస్వాగతం మేడారం భక్తులకు సీతక్క ఫ్లెక్సీలు వేసుకుంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనే రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఆయన పెత్తనం ఏందో, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పెత్తనం సాగిస్తాడు. మొన్న యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించింది కొండా సురేఖ లండన్ ట్రిప్కు వెళ్ళు. లండన్ ట్రిప్లో ఉన్న సమయంలో ఇక్కడ యాదగిరిగుట్టలో ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ట్రస్ట్ చైర్మన్స్, యాదగిరిగుట్టకు సంబంధించిన చైర్మన్స్ ఏర్పడ్డారు. కొండా సురేఖకి ఏమన్నా తెలుసా అంటే తెలియదు. మళ్ళీ ఇప్పుడు కడియం శ్రీహరితో
కయ్యానికి రేపి ఆమెను ఏదో కాంట్రవర్సీ, ప్రతిదానికి కాంట్రవర్సీ చేస్తుంది అన్న కాన్సెప్ట్ కొద్ది తీసుకొచ్చి ఆమె కాంట్రవర్సీ చేయట్లేదు. మీరు కాంట్రవర్సీలోకి లాగుతున్నారు. ఒక్కసారి మీకు పవర్ ఉందని చూస్తున్నారు, కానీ పవర్లో ఉన్నా పవర్లో లేకున్నా కొండా మురళిది పవరే అన్నది మర్చిపోవద్దు మీరు. ఆ కొండా మురళి పవర్ ఎట్లుంటుందో చాలామందిని అడగండి, మీకు చెప్తారు. కొండా సుష్మితా పటేల్ కూడా అదే కోణంలో వెళ్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నామా, అహంకారం వచ్చిందా, అధికారం లేదా, అహంకారం లేదా కాన్సెప్ట్ లేదు. కొండా మురళి ఆల్వేస్ ఉంటారు. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది, లేదంటే మీ ఏదో ఒక రోజు దినాలు పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా. కొండా మురళికి సంబంధించిన